క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను. ఆ దేవుడు మనందరిని ప్రేమించి మంచి సమయం ఇచ్చి ఈ సమయంలో దేవుని మాటలు మనం వినడానికి దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప కృపను బట్టి ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడీకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉంటాడు. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎలా ఉండాలంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే, దేవుడు తోడుగా ఉంటే ఎన్నో దీవెనలండి. ఎక్కడికి వెళ్ళినా జయము. దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లత, ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు తోడు వలన ఉన్నాయి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ నూతన సంవత్సరం అంతా చాలా సంతోషంగా సాగిపోతుందండి. కాబట్టి దేవుని తోడును మనం ఖచ్చితంగా దేవుని తోడును కలిగి ఉండాలి. యెహోషువతో దేవుడు అంటున్న మాటలండి. మోషే చనిపోయాడు, ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తూ మోషే చనిపోయాడు. అప్పుడు ఆ బాధ్యత యెహోషువ మీద వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలు చాలా గొప్ప జనాంగం అండి. కేవలము 6 లక్షల మంది సైనికులే ఉన్నారు. వారి తల్లిదండ్రులు, వారి భార్యలు, వారి పిల్లలు, ఇలా గమనించినట్లయితే దాదాపు 30 లక్షల, సుమారుగా 30 లక్షల మంది పైన ఇజ్రాయెల్ ప్రజలు. వారందరూ ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవిస్తూ ఘోరమైన బ్రతుకుతున్నప్పుడు వారందరూ దేవుని మొరపెడతారు. దేవుడు వారి మొరను ఆలకించి వారిని విడిపించడానికి మోషేను పంపిస్తాడు. మోషే నాయకత్వంలో వారు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తూ అనేక సార్లు మోషే మీద తిరుగుబాటు చేస్తూ వారు ప్రయాణం చేస్తారు. అవన్నీ కూడా యెహోషువ కల్లారా చూశాడండి. ఇంత జనాభాను సాత్వికుడైన మోషే అయితే నడిపించగలిగాడు, కానీ నేను ఎలా నడిపించగలగాలి అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, జడియొద్దు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు నడుచు మార్గం అంతా నీకు తోడుగా ఉంటాను. నీకు చాలా శ్రేష్టమైన మాట అండి. నేను తోడుగా ఉంటాను. కనుక మన జీవితాలలో దేవుడు చాలా శ్రేష్టమైన మాట అంటున్నాడు అండి. మనం చాలాసార్లు భయపడుతుంటాం, చాలాసార్లు బలహీనపడుతుంటాం, విశ్వాసంలో సన్నగిల్లుతుంటాం. అయితే దేవుడు ధైర్యపరిచే ఒక మాట అండి. దేవుడు ధైర్యపరిచే ఒక మాట ఏమంటున్నాడంటే, యెహోవా బలము బాహుబలము తక్కువ అయినా అంటాడు. నువ్వు అధైర్యపడుతున్నావు, నువ్వు జడుస్తున్నావు, యెహోవా బాహుబలము తక్కువైందా, యెహోవా శక్తి తక్కువైందా? ఒక చక్కని ధైర్యంతో కూడిన మాట దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రయాణం చేయటానికి, మనం ధైర్యంగా భయపడకుండా ప్రయాణం చేయటానికి దేవుడు ఇస్తున్న ధైర్యంతో కూడిన మాట అండి. యెహోవా బాహుబలము తక్కువ అయినా అంటాడండి. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మార్గ మధ్యంలో విసిగిపోయి వారికి మాంసం మీద ఆశ కలిగి, ఐగుప్తు దేశంలో మేము ఉన్నప్పుడు చాలా మాంసం తినేవాళ్ళము, ఉల్లిపాయలు తినేవాళ్ళము, తెల్లగడ్డలు తినేవాళ్ళము, కీరదోసకాయలు తినేవాళ్ళము. ఇప్పుడు మా ప్రాణాలు సొమ్ముసిల్లిపోయాయి, ఈ మన్నా కాకంగా ఈ చెవిచారం లేని మన్నా అంటారండి. అంటూ ఏడుస్తారు మాంసం కోసం. ఆ గుడారా ముందు కూర్చొని ఏడుస్తారు మాంసం కోసం. దేవుడు అది చూచి ఏమంటాడంటే, మోషేని పిలిచి వారికి ఏమంటాడు గమనించండి. అక్కడ గమనించినట్లయితే, యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా
అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు అంటాడు. అనగా దేవుడు మీకు మాంసం ఇవ్వబోతున్నాడు. మీరు మాంసం లేదని ఏడుస్తున్నారే, మీకు ఇవ్వబోతున్నాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు మీ యొక్క కడుపు నిండి ముక్కులో నుంచి నాసికారంధ్రంలో బయటకు వచ్చేలాగున మీకు అసహ్యం పుట్టేంతగా నేను మీకు ఇస్తాను అంటాడు. అప్పుడు మోషే అంటాడు, ఏమంటాడు, అయ్యా ఒకరిద్దరా వీరు, ఒకరిద్దరా, ఇంత లక్షల మంది, 6 లక్షల మంది కాల్బలమే ఉన్నారు, ఇన్ని లక్షల మంది ప్రజలకు మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న పొట్టెలన్నీ కోయాలా, లేకపోతే ఉన్నటువంటి ఈ యొక్క జీవాలన్నీ కొయ్యాలా అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, యెహోవా బాహుబలము తక్కువ ఆయన అంటాడు. దేవుని శక్తి తక్కువైంది అనుకుంటున్నావా అంటూ వారు ఉదయం లేచే లోపల వారు ఒక దినమంత ప్రయాణం చేసే అంత దూరము 2 మూరల పూరిళ్ళండి మొత్తము కూడా. వాటిని పట్టుకొని కోసుకొని తినడమే. విస్తారమైన మాంసము. దేవుని బిడ్డలు, ఎంత అద్భుత కార్యాన్ని! యెహోవా బాహుబలము తక్కువ ఆయన అంటాడు. కనుక మన దేవుని బాహుబలము ఎప్పుడు తక్కువ కాదండి. మనం భయపడాల్సిన అవసరం లేదు, జేయాల్సిన అవసరం లేదు. ఆయన బాహుబలము ఎప్పుడూ తక్కువ కాదు. ఫరో అంటాడు, ఏమంటాడంటే ఫరో చూడండి చక్కని మాట, నిర్గమాకాండం 5వ అధ్యాయంలో ఫరో ఏమంటాడంటే, దేవుని గురించి మోసే వాళ్ళు వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను విడిపించమని అడిగినప్పుడు 5వ అధ్యాయంలో ఏమంటాడంటే 2వ వచనంలో, యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరుగును అంటాడు. యెహోవా ఎవరు? యెహోవా అంటే నేను ఎరగను అంటాడండి. యెహోవా అంటే ఏంటో, యెహోవా బాహుబలం అంటే ఏంటో ఫరోకి, ఐగుప్తు జనాంగానికి చూపించాడండి దేవుడు. యెహోవా బాహుబలం వలన. నిజంగా ఆ మాట అంటే నిజంగా ఎంత ఒళ్ళు పులకరిస్తుంది. యెహోవా బాహుబలం అండి. యెహోవా బాహుబలము. ఆ యెహోవా బాహుబలము చేత ఐగుప్తు దేశము నుంచి యెహోవా బాహుబలం అంటే ఏంటో ఐగుప్తు రాజైన ఫరోకి చూపించి ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించిన దేవుడు అండి. ఆ మాటే మనకు చూస్తాం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో. ఆ మాట మనం చూస్తామండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 19వ వచనంలో గమనించినట్లయితే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 19వ వచనంలో చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అండి. 7వ అధ్యాయము 19వ వచనం గమనించినట్లయితే, నీ కన్నులు చూచిన గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యములను, బాహుబలమును చూచి నా చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకున్నాము. సూచక్రియలు, మహత్కార్యాలు యెహోవా బాహుబలము అంటాడండి. అనగా సూచక్రియలు, మహత్కార్యాలు ఎలా జరిగాయి అంటే యెహోవా బాహుబలం వలన అండి. ఐగుప్తు దేశం అంతా కూడా రక్తంగా మార్చాడు యెహోవా బాహుబలము. ఎక్కడ చూసినా మిడతలు యెహోవా బాహుబలము. ఎక్కడ చూసినా కూడా పేలు యెహోవా బాహుబలం అండి. ఎక్కడ చూసినా వడగండ్లు యెహోవా బాహుబలము. కప్పలు యెహోవా బాహుబలము. వాటిని భరించలేక యెహోవా బాహుబలం వలన చేసిన సూచక్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల వలన యెహోవా ఎవరో తెలుసుకున్నాడు ఫరో అండి. ప్రియమైన బిడ్డలారా, యెహోవా బాహుబలము ఎప్పుడు కూడా తక్కువ కాదు. ఆయన నమ్మిన బిడ్డల మనం అనుకుంటాం, నా ఎడల నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని నుంచి ఎవరు నన్ను తప్పిస్తారు? యెహోవా బాహుబలం తక్కువైందా? ఎందుకు నువ్వు నిరుత్సాహపడతావు? ఎందుకు అల్పవిశ్వాసం అండి? అబ్రహాము, శారాలు వృద్ధాప్యము, 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, మృతతుల్యమైన శరీరము. దేవుని దూత అంటది, అమ్మా వచ్చే సంవత్సరము శారా ఒడిలో ఒక కుమారుడు ఉంటాడు. అప్పుడు అమ్మంటది, నేను అనుకుంటుంది, నేను
స్త్రీ ధర్మము ఉడికిపోయిన దానినే, నా శరీరం మృతతుల్యమైపోయింది, ఇది ఎలా సాధ్యం నవ్వుకుంటుందండి. అప్పుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? యెహోవా బాహుబలము తక్కువ అవుతుందా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మృతతుల్యమైన శరీరంలో నుంచి దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడండి, ఇస్సాకునిచ్చాడు. యెహోవా బాహుబలము తక్కువ కాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా బాహుబలం వలన ఫరో యెహోవా దేవుడంటే ఎవరో తెలుసుకున్నాడండి. కాబట్టి మన జీవితాలలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంవత్సరం మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుని బాహుబలము ఎప్పుడు తక్కువ కాదండి. మన దేవుని బాహుబలం ఎప్పుడు తక్కువ కాదు. ఆయన బాహుబలం అంట చాలా బలమైనది. ఆ మాట చూద్దామండి. 89వ కీర్తనలో గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 10వ వచనంలో చక్కని మాట అక్కడ మనము చూస్తాం. 89వ అధ్యాయము 10వ వచనంలో గమనించినట్లయితే చక్కని మాట అండి. మీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. నీ బాహుబలము చేత అనగా దేవుని బాహుబలము ఏం చేస్తుందంటే శత్రువులను చెదరగొడుతుందండి. శత్రువుల మీద విజయాన్ని ఇస్తుంది దేవుని బాహుబలం. శత్రువుల మీద విజయము. ఇజ్రాయెల్ ప్రజల మీదకి సిరియా దేశపు రాజు వస్తున్నాడు. సిరియా దేశపు రాజు వచ్చి, మనందరం ఆ సిరియా దేశపు రాజు ఏం చేస్తారు, తన యొక్క సైన్యం అందరితో కూడా, మంత్రులతో, సైన్యంతో, సైన్యాధ్యక్షులతో మనము ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి పోదాం, అక్కడికి వెళ్ళి మనం పొంచి ఉండి వారి మీదకి యుద్ధానికి వెళ్ళి జయిద్దామని అనుకొని వారు ఆ యొక్క స్థలములోనికి వెళ్ళే లోపల ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ రాజుతో, అయ్యా సిరియా రాజు పలానా చోట ఉంటున్నాడో, నువ్వు అటు వెళ్ళొద్దు అని చెప్తాడు. అప్పుడే తెలిసిపోతుంది. తర్వాత సిరియా రాజు ఈ చోటు కాదు ఇంకొక వైపు నుంచి వెళ్దాం ఇజ్రాయెల్ దేశం మీదకని ఆలోచన చేసి తన సైన్యాన్నంతా అటు తీసుకువెళ్ళే లోపల ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయెల్ రాజుతో, అయ్యా ఇటు సైడు సిరియా సైన్యం ఉంది, అటు వెళ్ళొద్దు అంటాడు. అప్పుడు ఆ యొక్క సిరియా రాజు, మనలో ఎవరైనా ఇజ్రాయెల్ రాజుకు గూఢాచారి ఉన్నాడా? మనం మనసులో అనుకున్నవి, మనం అనుకున్న మాటలన్నీ కూడా ఇజ్రాయెల్ రాజుకు తెలిసిపోతున్నాయి, ఎలా అది సాధ్యము అంటే అప్పుడు వారు అంటారు, అయ్యా ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నీ మనసులో ఆలోచన పుట్టినప్పుడే ఆయనకు తెలిసిపోతుంది, అది ఇజ్రాయెల్ రాజు చెప్పేస్తున్నాడు. ఆ ప్రవక్త నీ మనసులో మన అంతఃపురంలో ఉండి నువ్వు ఆలోచన చేసినప్పుడే ఆలోచనను ఇజ్రాయెల్ రాజుకు చెప్పేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ సిరియా రాజు ఏం చేస్తాడంటే ఆ ప్రవక్త ఎక్కడ ఉంటాడు అనేసి ఆ ప్రవక్త ఉన్న పట్టణాన్ని మీదకి కొన్ని వందల వేల సైన్యంతో వెళ్తాడండి. ఆ పట్టణం చుట్టూ ఆ సైన్యము గుమిగూడిపోతారు. అప్పుడు ఎలీషా ప్రవక్త యొక్క శిష్యుడు బయటకు వచ్చి చూసి గుర్రాలు, రథాలు, సైన్యం అంతా కూడా వారిని చుట్టుముట్టినప్పుడు చుట్టుముట్టడం చూసి ఏం చేస్తాడు, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, అయ్యా మన చుట్టూ శత్రు సైన్యం అంతా వచ్చేసింది, మన పరిస్థితి ఏంటి అన్నప్పుడు అక్కడ 2వ రాజుల గ్రంథంలో ఒక మాట అంటాడంటే చక్కని మాట మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం గమనించినప్పుడు అక్కడ అతడు భయపడవద్దు, మన పక్షాన ఉన్నవాడు వారికంటే యెహోవా చాలండి అనగా మన పక్షముగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అంటూ యెహోవా వీడు చూచున్నట్లు వీడి కన్నులు తెరవమంటాడండి. అనగా ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా బాహుబలము అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు జయమిచ్చింది. ఆ ప్రవక్త వారందరినీ అంధత్వముతో, గుడ్డితనంతో మొత్తమని ప్రార్థన చేసిన వెంటనే ఆ చుట్టూ ముట్టినటువంటి ఆ శత్రు సైన్యం అంతా గుడ్డివారు అయిపోయారు. వారందరినీ తీసుకొని షోమ్రోన్ పట్టణాన్ని తీసుకొస్తాడు, ఇజ్రాయెల్ రాజు దగ్గర తీసుకొస్తాడు. ఇజ్రాయెల్ రాజు, అయ్యా వీరందరినీ కొట్టేద్దామా, చంపేద్దామా అంటే వద్దయ్యా, వారికి అన్నం పెట్టి పంపించేసి అంటాడు.
కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యెహోవా బాహుబలము శత్రువులను చెదరగొడుతుందండి. యెహోవా బాహుబలము జయమిస్తుంది. కాబట్టి దేవుని బాహుబలము ఎప్పుడూ తక్కువ కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుని బాహుబలం ఎప్పుడూ తక్కువ కాదు. నీకు జయమిచ్చే బాహుబలం అండి. నీ జీవితంలో జయకరంగా నడిపించే బాహుబలం. ఇంతవరకు నువ్వు అపజయాన్నే చూస్తున్నావేమో, అయితే ఎప్పుడు కూడా దేవుని బాహుబలము తక్కువ కాదు, ఎప్పుడూ కాదండి. నువ్వు ఏ సమస్య వచ్చినా నా దేవుని బాహుబలము తక్కువ కాదు. జయమిచ్చే దేవుడు ఆయన, సక్సెస్ఫుల్ లైఫ్ ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఎప్పుడు కూడా అవిశ్వాసాన్ని మన జీవితంలో రానికూడదని లేఖనాల ద్వారా మనందరూ కూడా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత 98వ కీర్తనలో కూడా అదే మాట మనం చూస్తాం. కీర్తన గ్రంథము 98వ అధ్యాయము 1వ వచనంలో అదే మాట మనం చూస్తామండి. యెహోవా బాహుబలము ఏమిస్తుంది అంటే 98:1, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి. ఆయన బాహువు ఇంకొక మాట చెబుతున్నాడండి, ఆయన బాహువు పరిశుద్ధమైనది, పరిశుద్ధమై విజయాన్ని ఇచ్చేది. ఆ బాహువు ఎప్పుడూ తక్కువ కాదు. నువ్వు భయపడొద్దు, జడియొద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు. ధైర్యంతో ఈ నూతన సంవత్సరంలో ప్రయాణము చేయి. దేవుని బాహువు ఎప్పుడు తక్కువ కాదండి. దేవుని బాహుబలము తక్కువ కాదు. ఆ దేవుని బాహుబలము ఈ నూతన సంవత్సరంలో నీకు జయమిస్తుంది. దేవుని బాహుబలము పరిశుద్ధమైంది, అది నీకు జయమిచ్చే బాహుబలం అండి. యెషయా గ్రంథంలో ఇంకొక మాట, కీర్తన గ్రంథంలో ఇంకొక మాట మనం చూస్తాం. 44వ కీర్తన 3వ వచనంలో ఆ మాట మనం చూస్తామండి. 44వ కీర్తన 3వ వచనంలో గమనించినట్లయితే చూడండి, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. 144వ కీర్తన 3వ వచనం, వారు ఖడ్గం చేత దేశంలో స్వాధీనపరచుకోలేదు, వారి బాహువు వారికి జయమీ లేదు. నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయం కలగజేసెను అంటాడండి. అనగా నీ ముఖ కాంతి, నీ బాహువు వారికి విజయం ఎట్లా వచ్చిందంటే నీ బాహుబలమే వారికి విజయాన్ని ఇచ్చింది, నీ ముఖ కాంతే వారికి విజయాన్ని ఇచ్చింది. కాబట్టి విజయము ఎక్కడ ఉందంటే దేవుని బాహుబలములో విజయం ఉందండి. కాబట్టి జడియొద్దు, భయపడొద్దు. నువ్వు నడుచు మార్గమంతా నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటే, దేవుని బాహుబలము నీకు తోడుగా ఉంటే, ఆ దేవుని బాహుబలం మనకేమిస్తుందంటే విజయం ఇస్తుంది. దేవుని బాహుబలం ఎప్పుడు కూడా తక్కువ కాదండి. ఆయన శక్తి ఎప్పుడు కూడా సన్నకిలతో. కాబట్టి మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడొద్దని లేఖనాల ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 12వ వచనంలో చక్కని మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 63:12 మోషే కుడి చేతి వైపున మహిమలో తన బాహువును కానీ మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును అంటాడండి. ఆయన బాహువు ఎలాంటిదంటే మహిమగల బాహువు, జయమిచ్చే బాహువు, పరిశుద్ధమైన బాహువు ఆయనది, మహిమ కలిగిన బాహువు అండి. అలాంటి బాహు మనకు తోడుగా ఉంది, అలాంటి బాహుబలం మనకు తోడుగా ఉంది. అలాంటి బాహుబలం మనకు తోడుగా ఉన్నప్పుడు ఎందుకు మనం భయపడాలి? ఎందుకు మనం జడియాలి? ఎందుకు మనం ధైర్యాన్ని కోల్పోవాలి? కాబట్టి ఆయన బాహుబలము మహిమ కలిగిన బాహుబలమని లేఖనాల ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. అలాంటి బాహుబలం అంట ఏమంటాడంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో ఏమంటాడంటే చూడండి, రక్షించనేరుకున్నట్లు యెహోవా హస్తము, ఆయన నిన్ను రక్షించే బాహుబలం అండి. అది ఆయన హస్తం ఎలాంటిదంటే రక్షించే హస్తము.
ఏ పరిస్థితుల్లో అయినా, ఏ స్థితిలో అయినా నిన్ను రక్షించే హస్తమో, నీ పాపము నుంచి నిన్ను విడిపించే హస్తమో, నీ బలహీనత నుంచి బలపరిచే హస్తం ఆయనండి. కాబట్టి ఆయన రక్షించని అరకున్నట్లు ఆయన హస్తము ఎప్పుడు కూడా కూర్చక, ఆయన బాహుబలము, ఆయన హస్తము మనల్ని రక్షిస్తుందండి. ఆయన ఎప్పుడు తక్కువ కాదన్న సత్యాన్ని వాక్యం ద్వారా మనందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. రెండో మాట గమని 50వ అధ్యాయంలో ఆ మాట చూస్తాను. క్షమించండి, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, అందరికీ తెలిసిన మాట అండి. 3వ అధ్యాయము 17వ వచనంలో గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో చక్కని మాట పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయము 17వ వచనం దానియేలు గ్రంథము. షడ్రకు, మోషేకు, అబేద్నెగోల గురించి చెబుతూ అక్కడ 3వ అధ్యాయం 17వ వచనం, నేను సేవిస్తున్న దేవుడు మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఆయన బాహుబలము తక్కువ కాదు, ఆయన రక్షించే సమర్థుడు, అగ్నిగుండం నుంచి రక్షించే సమర్థుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని బాహుబలము తక్కువ కాదు. నేను సేవిస్తున్న నా దేవుని బాహుబలము తక్కువ కాదు. ఆయన బాహుబలము జయమిస్తుంది. ఆయన బాహుబలము పరిశుద్ధమైనది. ఆయన బాహుబలము మహిమగలది. ఆయన బాహుబలము అగ్ని నుంచి తప్పించగలిగిన సమర్థవంతమైనది. సింహపు నోళ్లను మూయించగలిగినది ఆయన బాహుబలం అండి. దానియేలు సింహపు బోన్లో వేసినప్పుడు యెహోవా బాహుబలము తక్కువ కాలేదండి. సింహపు నోళ్లను మూయించింది. రక్షించే హస్తము దేవుడిదండి. కాబట్టి నువ్వు భయపడొద్దు, జడియొద్దు. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి అక్కరైనా ఆయన ఐశ్వర్యంలో ప్రతి అవసరత మనకు తీరుస్తాడండి. నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తాను, నీకు నేను సహాయం చేస్తాను అంటాడు. దేవుని బాహుబలము ఎప్పుడూ తక్కువ కాదు. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదండి. మృతతుల్యములో నుంచి కుమారుని పుట్టించిన దేవుడండి. బండలో నీళ్ళు ఉంటాయా, కానీ బండలో నుంచి నీటిని రప్పించిన దేవుడండి. ఆయన బాహుబలము ఎప్పుడూ తక్కువ కాదు. శత్రువుల నుంచి విజయాన్ని ఇచ్చేది ఆయన బాహుబలం అండి. సింహపు నోళ్లను మూయించేది ఆయన బాహుబలం. కాబట్టి దేవుని బాహుబలము ఎప్పుడు కూడా తక్కువ కాదన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇంకొక మాట మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్లయితే శ్రేష్టమైన మాటను పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2:14లో గమనించినట్లయితే హెబ్రీ 2:14లో చక్కని మాట మనం చూస్తాం. 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ ప్రకారం మేము మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన శోధింపబడి, ఆయన ఏమంటాడంటే, ఆయన శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన సహాయము చేయగల సమర్థుడండి. ఆయన బాహుబలము ఎప్పుడు కూడా తక్కువ కాదు. ఆయన శ్రమపడ్డాడు, శోధించబడ్డాడు. నీ శ్రమ అంటే ఆయనకు తెలుసు, శోధనలో జయము ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. కాబట్టి
దేవుని బాహుబలము ఎప్పుడు కూడా తక్కువ కాదు. దేవుని బాహుబలము తక్కువ కాదు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం ఖచ్చితంగా భయపడకుండా, జడియకుండా విశ్వాసముతో మనం ముందుకు సాగాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. ఆఖరి మాట యూదా రాసిన పత్రికలో ఆ మాట మనం చూస్తాం. యూదా రాసిన పత్రిక 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చక్కని మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి. యూదా రాసిన పత్రిక 24వ వచనంలో గమనించినట్లయితే తొట్టిల్లకుండా చాలండి, చక్కని మాట. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి అంటాడండి. అనగా తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషిగా నిలవబెట్టుటకు శక్తిగల సమర్థుడండి. ఆయన బాహుబలం ఏంటంటే తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతుంది, ఆనందంతో నిర్దోషులుగా ఆయన ఎదుట నిన్ను నిలబెడుతుంది, పడిపోకుండా అండి. సత్యదేవుని ఎదుట నిన్ను నిలబెడుతుంది, అద్వితీయ సత్యదేవుని ఎదుట. కనుక నిలబెట్టుటకు ఆయన సమర్థమైన దేవుడు అండి. ఆయన బాహుబలం ఎప్పుడు కూడా తక్కువ కాదు. నిన్ను తొట్టిల్లకుండా కాపాడే బాహుబలం ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి నా దేవుని బాహుబలమో తక్కువ కాలేదు. ఆ మాట చాలండి, మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నా బాహుబలము తక్కువైందా అంటాడు దేవుడు అండి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా అనుగ్రహించగలిగిన సమర్థుడు. నువ్వు అడిగింది కొంచెమే, నువ్వు ఊహించేది కొంచెమే, అన్నిటికన్నా ఎక్కువ ఇచ్చే దేవుడండి. ఆయన బాహుబలం తక్కువ కాదు. ఎక్కువ ఇచ్చే దేవుడే కానీ తక్కువ ఇచ్చే కాదు. నువ్వు అడిగింది చాలా తక్కువ ఉంటుంది, నువ్వు కోరుకున్నది చాలా చిన్నది ఉంటుందండి. వాటికి అన్నిటికీ మించి అంటాడండి. నువ్వు ఊహించదానికన్నా ఎక్కువ అండి. కాబట్టి మనం పూజించే దేవుడు రక్షించగల సమర్థుడు. ఆయన బాహుబలం తక్కువ కాదు. మనం పూజించే దేవుడు జయమిచ్చే దేవుడు. ఆయన బాహుబలము తక్కువ కాదు. మనం పూజించే దేవుడు మహిమ కలిగిన దేవుడు. ఆయన బాహుబలము తక్కువ కాదండి. మనం పూజించే దేవుడు రక్షించుటకు సమర్థుడు, శక్తి గలవాడు, తొట్టిల్లకుండా కాపాడుతాడు ఆయనండి. అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చే దేవుడు ఆయనండి. నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు కూడా అవిశ్వాసం మన జీవితంలో రానివ్వకుండా, నా దేవుని బాహుబలం ఎప్పుడూ తక్కువ కాదు. ఆయన నిన్న నేడు ఎప్పుడు కూడా బలవంతుడైన దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడైన దేవుడు, ప్రతి అవసరత తీర్చే దేవుడని విశ్వాసముతో ఆయన తోడుతో ఈ నూతన సంవత్సరం అంతా కూడా మనము దేవుని తోడుతో ప్రయాణం చేద్దాం. ఆయన బాహుబలం ఎక్కువ కూడా తక్కువ కాదు. దేవుడి చిన్న మాట మన మిడికల్లో దీవించి ఫలింపచేయును గాక.